రేపు శ్రీవన్ బర్త్డే ఈరోజు 12 o'clock సర్ప్రైజ్ అంటే ఏం చేస్తాం అంటే అందరికి ఫోన్ చేశాను యాక్చువల్గా. శ్రీవారికి తన ఎంట్రీ నేను యాక్చువల్గా పువ్వులతో ప్లాన్ చేశా. పెద్ద ప్లానింగ్ కాకపోతే మళ్ళీ రంగులు వేస్తే ఫస్ట్ మూడ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. యాక్చువల్గా ఈ వెల్కమ్ అంటే శ్రీవన్ చాలా ఇష్టమైన కర్రీ గోకరకాయ కర్రీ అనమాట. ఏమండో ఇది విన్నారా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? 36 kgల గోకరకాయతో శ్రీవన్ వెల్కమ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇలాంటి ఎమోషన్స్ పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. రే 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 ఏంట్రా ఇది? కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం. Wish you many more happy days. హాయ్ అండి, వెల్కమ్ టు మాడమంతి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే రేపు శ్రీవన్ బర్త్డే ఈరోజు 12 o'clock సర్ప్రైజ్ అంటే ఏం చేస్తాం అంటే అందరికి ఫోన్ చేశాను యాక్చువల్గా. కానీ అట్లా ఫోన్ చేసి కొలాబుల్లో కాకుండా ఈసారి నా వైఫ్ కి నేనే సరదాగా నేను రెగ్యులర్ గా తిరిగే ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేశాను అనమాట సరదాగా. అది కూడా ఇంట్రో అండి. లేదండి స్పెషల్ ఏదైనా యాక్ట్ చేయాలి అంటే నా నడుము గురించి నేను కొంచెం దృష్టి పెట్టుకుని ఎక్కువ తిప్పకుండా ఏం చేస్తా అంటే నిజం చెప్తాను, అందరికి విత్ ఇన్ 1 hour బ్యాకే ఇన్విటేషన్ ఇచ్చాను. అందరూ టగటగా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికి. చూపిస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. అంతేనా? యాక్చువల్గా అంటే శ్రీవాన్ని తన ఎంట్రీ శ్రీవారికి తన ఎంట్రీ నేను యాక్చువల్గా పువ్వులతో ప్లాన్ చేశా. పెద్ద ప్లానింగ్ నా శ్రీవాణి అంతేగా అంతేగా. సో శ్రీవాణి పువ్వు కాబట్టి రంగులు చల్లుతాడేమో ముందే రంగులు చొక్కేసి రంగులు చల్లేసి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను ఎంట్రీలో. కాకపోతే మళ్ళీ రంగులు వేస్తే ఫస్ట్ మూడ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా. సో పేపర్ చేద్దాం అనుకున్నాను, కానీ పేపర్ లా తీసి పడేయడం నాకు ఇష్టం లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్ డైమండ్ చేద్దాం అనుకున్నా, అంత స్తోమత లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. సో బంగారు వర్షం అయితే అమ్మో బంగారు వర్షం ఓకే. ఇప్పుడు నందిని 7:59 అయిందండి. సో శ్రీవానికి నువ్వు నేనంటే చాలా ఇష్టం, ఇంకోటి కూడా ఇష్టం. Wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. ఓకే చిన్న వెల్కమ్. 1 2 3
కెమెరా కెమెరా 3 ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. గో గో అరే శ్రీవాణి ఏజ్ శ్రీవాణి అమ్మని అమ్మ అమ్మా తల పగలగొట్టారమ్మా. ఇదేందా ఇదే ఇది నేను చూడలే. అమ్మ ముద్దలు ముద్దలు వేస్తున్నారు. ఎంతకి తెగించారా? యాక్చువల్ గా ఈ వెల్కమ్ అంటే శ్రీవాణి చాలా ఇష్టమైన కర్రీ గోకరకాయ కర్రీ అనమాట. ఏమండో ఇది విన్నారా? సో ఈ ఇయర్ తో శ్రీవాణి 36 years నిండాయి. సో 36 kg. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? 36 kg గోకరకాయ తీసుకుంటే ఎందుకని చెప్పి షాపులో అడిగారు, మా స్టాఫ్ లో అడిగారు అనమాట. ఎందుకంటే 36 years శ్రీవాణి నిండాయి కాబట్టి 36 kg గోకరకాయతో శ్రీవాణి వెల్కమ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కమాన్. ఇలాంటి ఇలాంటి ఎమోషన్స్ ఏమండి ఇది ప్రేమతో చేశారా కక్ష సాధించారా? ఏం చెప్పినా ఇవన్నీ మీ అందరూ పంచుతాను. అందరిలో గోకరకాయ కూరే. ఒక నిమిషం నువ్వు పంచిన వాళ్ళందరూ వండి నాకే నిజమేనా చెప్పాలరా? ఏమండి ఈ సర్ప్రైజ్ ఉండవు కూర నేనా దొక్కుతాను. నేను ఆగండి ఎత్తుకొని తీసుకెళ్ళమను. నెక్స్ట్ గా నేను మోస్తా ఉండాలి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కాదు కాదు మేము కూడా ఇదే వెల్కమ్ చూద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. కొట్టండి తప్ప ఓన్లీ కెమెరా కేసా. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. బాగుంది, చాలా బాగుంది. ఇవాళకి చాలు. విక్రమ్ గారు మీరు డేట్ అండి ఆల్రెడీ ఈ సర్ప్రైజ్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను. అవునా? గోపర్ గిఫ్ట్ ఇచ్చాను గుర్తులేదా? గోకరకాయ ఇచ్చాను. రే 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 ఏంట్రా ఇది? నేను గోకరకాయ వెల్కమ్ అనమాట. ఆడ కింద చూడండి ఒకసారి. వావ్ ఇది బాగుందబ్బా. ఇట్లా అలా అలా కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. దిస్ ఇస్ నైస్. నేను కళ్ళు మూస్తా. అండ్ అమ్మ కాలు పోయావు. నా కళ్ళు కనిపించకుండా ఉండడానికి ఎంత బాగా ఎక్కడుతున్నారో. అంటే శ్రీవాణి అంటే నాకు చాలా నమ్మకం ఎక్కువ. సో నెట్ కట్టినా సరే తను చూడదని చెప్పి నాకు నమ్మకం ఎక్కువ. అవునా నిజమా? నువ్వు హీల్స్ ది నేను కళ్ళు మూస్తా. దాంట్లో కళ్ళు తెరు అమ్మా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉంది నవ్వేనక్క కదా. ఓకే ఎక్కడ ఉంది? రెడీ కళ్ళు అంత ఉందా? నోపిరి సినిమా సర్ప్రైజా? వెళ్ళు. రెడీ 3, 2, 1. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం. స్పెషల్ కేక్ కోసం ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని క్యారెక్టర్స్. రెడీ 3, 2, 1. హ్యాపీ బర్త్డే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హ్యాపీ బర్త్డే అక్క. వివరించండి. అదే కేక్ గురించి చెప్పాలంటే శ్రీవాణి యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని రాలేవు. అంటే అది అన్ని క్యారెక్టర్స్ ఫోటోలు తీసి ఇది చేశాను అనమాట. కాకపోతే పైన పెద్ద ఫోటో ఉంది కదండి, అది మా సీరియల్ కలవారి కోడలు. అండ్ శ్రీవాణి చాలా ఇష్టమైన ఫోటో అనమాట ఇది. శ్రీవాణి అందరు రానియే. అందరూ ప్లీజ్ ఎడవే కమాన్ జాయిన్ అయ్యండి ఒకసారి. హలో సార్ ప్లీజ్ రండి. శ్రీవాణి బర్త్డే భయ్యా. ఇదిగోండి స్పెషల్ సర్ప్రైజ్. అండ్
షాక్ అయ్యావా? ఎందుకంటే శ్రీవాణికి ఇప్పటికి కూడా ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు చంద్రముఖి ఆర్టిస్ట్ కదండి, చంద్రముఖి సీరియల్ పూజ అని అంటారు. సో ఆ డైరెక్టర్ యాట గారికి ఉండడం చాలా భయ్యా మేము పోవట్లేదు భయ్యా, నెక్స్ట్ టైం మళ్ళీ రాదు జరిగి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. పుట్టించింది మా అమ్మ, ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మా ఆయన, ఇండస్ట్రీలో ఎలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళాలని నడిపించింది మీరు. ఆ క్రెడిట్ ఎప్పుడు ఇస్తాను నేను, మీరు నా నమ్మి అంత పర్ఫార్మెన్స్ చేయించినందుకు. ఇండస్ట్రీలో నా మంచి బెస్ట్ ఫ్రెండ్ అదే. మరి ఆవిడ ఉండగా కూడా ఆ పూజ అనే క్యారెక్టర్ శ్రీవాణికి ఇవ్వడం ఒక గ్రేట్ థింగ్ అనమాట. ఆ నెక్స్ట్ మేనక కూడా మంచి క్యారెక్టర్ అది ఆవిడకి. మా ముగ్గురు అక్కలు రండి. సో నాకు తెలిసి శ్రీవాణి ఫస్ట్ టైం వాళ్ళ అక్కలు బర్త్డేకి 12 o'clock ఉన్నారు. అవును, రండి ఈ టైం పడుకొని హ్యాపీ బర్త్డే పడుకో గుడ్ నైట్ అనేవాళ్ళు. ఏంది అలా ముందు కొట్టుకుంటారు? అదే వెలిగించడమే, నీకు వెలిగించడం కూడా నేర్పించలేదా నన్ను తిట్టుకుంటారు. నవీన్ అక్క తెలిసినట్టు వెలిగించడం ఒక కళ, కించపరిచేలా మీరు చేసుకుంటున్నారగో ఆయన చూడగో. ఇలా ఇలా రండి. శివని నీ క్యారెక్టర్ నువ్వే కోసే. అమ్మా ఇప్పుడు నువ్వు నీ మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ని తిను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అంత ధైర్యంగా చెప్పాక అదే కదా. ఈ ఫోటో తీసిపారే అట్లా, ఇది బాగుంది ఉండని కేక్ మొత్తం కట్ చేసేవారు. అప్పట్లో ఇది నేనే. నీ ఫేవరెట్ క్యారెక్టర్ ని తిను. డైలాగ్ కొట్టా కాబట్టి ఎత్తుకుంటున్నా. నాకు ఈయన చంద్రముఖి ఫోటోనే పెట్టలేదు కాబట్టి లైటింగ్ వేరేది. మై స్వీట్ హార్ట్ ఉంది ఫస్ట్ అది పోయి. ఇంకో రాములమ్మ నేను ఇద్దిను. ఈ జోడు పక్కన నవ్వుతానే ఉంది తెలుసా నీకు. ఫస్ట్ నాకే పెట్టు, ఫస్ట్ ఇదే కొయ్యి, ఫస్ట్ ఇదే చెయ్యి. అదే కదా. సరే ఓకే. నాకు యాక్చువల్లీ గెటప్ చాలా ఇష్టం, మహానటి గెటప్. దాన్ని కట్ చేస్తున్నా ఎందుకు అంటే చేయకుండా ముఖం కట్ చేయట్లే. కమెంట్స్ లేకుండా కట్ చేసేద్దాం. ఎస్, యాక్చువల్లీ కేక్ చాలా బాగుంది. ఏమైంది నీ బాధ ఏంది? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఫస్ట్ నాకే పెట్టింది. అంతే తినవా? చాలు నా ముఖాన్ని. అది నందిని తెప్పించింది కేక్. కట్ చేసి వెలిగించావా నాన్న దీపాలు? వెలిగిస్తావు. హ్యాపీ బర్త్డే అమ్మ అని రాసింది. నేను ఎట్టి పరిస్థితుల్లో వెలిగిస్తావు. ఒక 2 నిమిషాలు ఆగండి ప్లీజ్. పేషెన్స్. నాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. ఏం పర్లేదు నన్ను సాధిస్తావు, నేను నీ వెనుకున్నా. ఈ విషయంలో నువ్వే ఉండాలి. అరే ఆగు, నాకు రావాలి. నేను వెలిగించి నాకే నేను వెళ్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాన్న ఎందుకు నాన్న అన్ని కష్టపడి కేక్ తెప్పిస్తే నువ్వు పాపం దాని ఇష్టం దాన్ని పెట్టి. అదే కేక్ బేక్ చేస్తే కష్టపడ్డాం అనాలరా, కొంటే కాదు. అదే కదా. ఒక క్యాండిల్ వెలిగించేయాల్సిందిరా. కేక్ కట్ చేయాలన్న మూడు అన్ని పెరిగాయి.
నాకు ఫస్ట్ కేక్ కట్ పెట్టలే కాబట్టి నేను కేకే కదా పెట్టా నాకు పెట్టు కేక్ పెట్టలేను నాకు. పాడండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? విక్కీ బ్యాగ్స్ పట్టు. విక్కీ నాకు తినిపియే. మా తరపున నీకు ఇష్టమైన ఓహో ఇప్పుడు వీళ్ళ టీనేజ్ జోక్స్ కదా ఇవి. చాలా బాగుంది. శ్రీయానక్క నీకోసం నీకు ఇష్టమైన కేక్ తెద్దామని. సూపర్. ఏం కేక్ ఇది? ఏం కేక్ ఇది? ఇది అందరూ తినండి, నిజంగా హార్లెస్ చాలా బాగుంటది. ఇది నందిని నచ్చిన బిస్కెట్స్. థ్యాంక్ యూ. క్రియేటివ్ గా ఈ కేక్ చాలా బాగుంది. టేస్ట్ అండ్ అలాగే పాప సెలెక్షన్ చాలా బాగుంది. ఇది నోటికి చాలా బాగుంటది, బయట బాగా ఇదా? శివాని సన్నగా అయింది నమ్ముతూ మంచి ఫ్రాక్ అందంగా ఉంటుందని చెప్పి చిన్న ఫ్రాక్. హ్యాపీ బర్త్డే. అయితే ఆ ఫ్రాక్ నాకే. చిన్న ఫ్రాక్ నాది సెలెక్షన్. ఫ్రాక్ వేసుకోవాలి. నందినికా? కింద వేసుకుంటాం మనం. సో ఏమర్థమైందంటే సార్ త్వరలో ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్తున్నాడు. అవునా? నిజమా? మీరు ప్లాన్ వేసుకున్నారు కదా? ఇదేంటంటే శ్రీవాణి ఆ షాప్ కి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకుని వదిలేసిందంట. సో ఆ డ్రెస్ సరదాగా ట్రై చేసి వదిలేసింది. ట్రై చేసి వదిలేసిందేమో అన్న డౌట్. లేదు, శ్రీవాణి ట్రై చేసి వాళ్ళ షాప్ వాళ్ళు చెప్పారు ఆ బ్లూ కలర్ సరిపోలేదు వదిలేసానే. అయ్యో అయ్యో అయ్యయ్యో. దాంతోనే అదే దాంట్లో శ్రీవాణి సరిపోలేదు వదిలేసింది. యాక్చువల్ గా అదే దాంట్లో పెద్ద సైజ్ తీసుకొచ్చి శ్రీవాణికి చూపిస్తా. బ్లూ కలర్ ట్రై చేసిందంట. ట్రై చేస్తుందంట చెప్పారు. షర్ట్ బాగుంటది, చూపిస్తా. నేను కూడా షర్ట్ కొనుక్కున్నా యాక్చువల్ గా. సో శ్రీవాణికి ఈ డ్రెస్ ఈ షర్ట్ నాకు సెలెక్ట్ చేసింది శ్రీవాణి, అది కూడా కొనుక్కొచ్చా సరదాగా. నీ తరపు నేనంతే. నేను మా ఆయనకు బాగుంటది అని వద్దులే ఆయన బర్త్డే అయిపోయిందని పక్కన పెట్టి వచ్చా. రవన్నమ్మ, రవి బ్రో, కమాన్ ఉంటాను కదా. తెలుగులో వడ్డానం, ఇంగ్లీష్ లో బెల్ట్. మళ్ళీ హ్యాపీ బర్త్డే ఏ కేక్ అయినా సరే ఫస్ట్ నేను వెళ్ళిపోతున్నాను. బాగా నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సెకండ్. ఆహా ఆయన తినడు కాబట్టి దమ్ముంటే సెకండ్ కాబట్టి సెకండ్ బర్త్డే కాబట్టి సెప్టెంబర్ 2 బర్త్డే కాబట్టి సెకండ్. థ్యాంక్ యూ. అందరూ ప్లీజ్ అందరూ ఎట భయ్యా రమణయ్య గారు. అంటే మీకు తెలుసు ఇట్లా అందరినీ ఎంత చేస్తుంది తెలుసా నీకు పక్కన ఉంటే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అది రివెంజ్ అదే మా డైరెక్టర్ గారు. పెడదామని తక్కువ పెట్టాడు. నానా ఒకటే కేక్ ఏదో సన్నగయ్యా నీ మధ్య మొన్నే. నేను ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. థ్యాంక్స్ అక్క. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫోటో ఇది బాగుంది. ఇలాగా అలా పెట్టాలి. హ్యాపీ బర్త్డే.
సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్. అండ్ ఇది ఫేవరెట్ కేక్ కాబట్టి వికీ లవ్ యూ సో మచ్. నాకు నిజంగా నా మీద ఏం ఇష్టం ఉండదు. కేక్ పడకుండా కొంచెమే ఎంత మీ ఓన్ కెమెరాస్ అయితే మాత్రం చాలు. రిటర్న్ ఎందుకు ఆంటీ బస్ ఇచ్చేసండి. రిటర్న్స్ ఎందుకు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. హ్యాపీ అనే హ్యాపీనెస్ అనేది అలా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలి అని. థ్యాంక్ యూ. చాలు మీరు పెట్టారు కదా అంటే ఇంకెవరైనా పెట్టేది ఉందా? స్వీటీ అక్క పెట్టలే, సుహాన్ అన్న పెట్టలేదు. పెట్టు నాకు. థ్యాంక్ యూ. ఇది పట్టుకో స్వీటీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐడియా స్వీట్ ఇదే. ఇది ఆమె దగ్గర నుంచి చేయించింది. అది అర్థమైంది నాకు. సుహాన్ వెళ్ళా. ఈ కేక్ అందరికి ఇస్తే బాగుంటది కదా, చాలా టేస్ట్ ఉంది. ఇగో విజయకి ఇస్తారు ఫస్ట్, కంగారు పడకు. అది విజయ దీన్ని కొంచెం కొంచెం తింటే బాగుంటది. ఇప్పుడు నోట్లు పెడతాం వాళ్ళు. అది నచ్చలేదు, కొంచెం పెడతాను దాంతో అంతే. సూపర్. నాకు తెలుసు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటిది? ఏ వీళ్ళబ్బా ఆర్టిస్ట్ అంటే వీళ్ళబ్బా. ఇక్కడ చూడండి, నవీనక్కతో స్టార్ట్ అయ్యో ఇలా ఉండాలి కేక్ తినిపించడం అంటే. థ్యాంక్ యూ. వీళ్ళు నాగేసేపటి కడుక్కో. రీల్ కి ప్లే తినకపోయినా పర్లేదండి. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీవాణికి చిరు సత్కారం. చిటికలే 35 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 36లో అడుగు పెట్టినందుకు పిన్నిస్ కూడా కొనాలండి మీరు. అది మీరు పెట్టుకుంటే అట్లీస్ట్ బర్త్డే గర్ల్ ఉంటుంది. ఇది మిడ్ నైట్ కేక్ కట్ వచ్చిందండి వయ్యారి. ఏదైనా ఉండాలమ్మా మిడ్ నైట్ అయినా నాకు గోకరకాయ. యూ టర్న్ దట్ సైడ్ బేబీ. ఇది ఎందుకు ఇచ్చారు తెలుసా? సింబాలిక్ గా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు నువ్వు ఇలా అయిపోవాలని. అదే ఘోరంగా రైడ్ చేస్తుంది అసలే. థ్యాంక్స్ అన్న. ఏం కాదంటే ఒక 1 minute కి రండి. నేను కవర్ చేస్తాను. ఇది గుడ్ బాయ్స్ లక్షణం. ఎవరు చూడాలి చెప్పండి. ఎవరో మిస్ అక్కలు. Wish you many more happy థ్యాంక్ యూ నవీన అక్క. కొన్ని సంవత్సరాలుగా మేము కలిసి చేసుకుంటాం. నవీన అంటే రేపు నైట్ మీది. అక్కడి సో ఇప్పుడు కలిసినా లేకపోయినా బర్త్డే మాత్రం కలిసి ఉంటాము.
బట్ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి దాదాపు సంవత్సరంలో 8 నెలలు కలిసే ఉంటున్నాము. ఏం చెప్తున్నారు చెప్పరా? అదే అర్థం కాలేదు నాకు. అంటే మిగతా పండుగలు కలిసి చేసుకోలేదు. ఎవరిలో చేసుకుంటారు? మా బర్త్డేస్ ఎందుకంటే పక్క పక్కన బర్త్డే మాత్రం మాకు స్వేచ్ఛ దొరుకుద్ది కాబట్టి పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆ స్వేచ్ఛ దీన్ని బట్టి మీకు అర్థమైంది. నవీన గారికి ప్రాంప్టింగ్ తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. అందుకని కొత్త డైలాగ్ క్రియేట్ చేయలేదు. ప్రాంప్టింగ్ చెప్తే చెప్పగలుగుతాను. అంటే ఇలాగే మేము ఉన్నంత కాలం కలిసి బర్త్డేస్ చేసుకోవాలి. 90వ బర్త్డే కూడా ఇద్దరం కలిసి చేసుకుంటాం. మీరు అందరూ చూడాలి, చూసే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. మా వీడియోస్ చూస్తూ ఉండాలి. మేము చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. తిరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. నా బట్టలు నేనే చూసుకుంటున్నా. పదేళ్ల ముందు ఆయనకు వస్తుంది ఆ బర్త్డే. ఆ పైన ఎలా చేస్తున్నారు? యాక్చువల్ గా ఈ బర్త్డే శ్రీవన్ స్పెషల్ ఎందుకంటే 2025 2+2+9 అండ్ 36th బర్త్డే. ఇది 3+6 9. అదే కదా 999. ఆయనకు ఒక ప్రాస కలవడానికి ఏదన్నా చేస్తాడు అంతే. నువ్వు గోకర్పై సర్ప్రైజ్ ఎలా ఉంది? నేను అదే చెప్తామంటుంటే మోసే అని చెప్పేసి ఆపేసి షేక్ అండ్ ఇచ్చి అని చెప్తాను. 36 కేజీలు, 36 కేజీలు. 4 షాపులు కలిపి ఇచ్చారు. మరి అర్థం కాదు గోకర్కి ఇంగ్లీష్. మీరు 36 కేజీల బంగారం కూడా తేవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు డైమండ్ చేసుకో. సరే ఎనీవేస్ మిడ్ నైట్ 12 o'clock కి సర్ప్రైజ్, ఊపిరి సర్ప్రైజ్ అనుకున్నాను. బట్ ఈ ఫోటోస్, కేక్ అండ్ అలాగే ఇదిగోండి విఆర్ మీడియా టీమ్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ గా వెల్కమ్ అనిత గారు, రవి అన్న, స్వీటీ, ఇంకో రవి గారు, కెమెరామెన్ రవి గారు, ఆశా గారు, కిరణ్ గారు, వెంకటేష్ గారు, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాప మార్నింగ్స్ నుంచి ఎంత షూటింగ్ లో బిజీగా ఉన్నా, ఏ వర్క్ లో ఉన్నా, నా కోసం ఈ టైం వరకు వచ్చినటువంటి నవీన గారికి, మా దర్శకులు గారికి, సుభాన్ గారికి, హలో అండి, భరత్ గారికి, నాకు తెలియదు, వెన్నెల గారికి, ఆంటీ గారు నేను రావడం ఇంకా సూపర్, లోహిత్ నువ్వు రాకపోతే తంత, నీలిమ గారికి, ధర్ని గారికి, విజయ, బద్రి గారికి, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మా ముగ్గురు అక్కలు వాళ్ళు నిద్రపోయే టైం అనమాట. యాక్చువల్లీ ఈ టైం వరకు మేల్కొని ఉండడం కూడా అలా కష్టమే. బట్ అయినా సరే ఈ 36 ఏళ్ళలో ఫస్ట్ టైం తెలిసి కేక్ కటింగ్ ఉన్నారు. శ్రీకన్య గారికి, శ్రీలత గారికి, శ్రీవిద్య గారికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ నన్ను ఇంతకాలం విష్ చేసి బ్లెస్ చేస్తున్నందుకు. సార్ ఇంకా ఫోన్ చూసుకున్నారు చాలా, బట్ అయినా సరే ఒక వాటర్ బర్త్డే కాబట్టి అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. అమ్మా అమ్మా థ్యాంక్ యూ. అమ్మా వచ్చారు, ఇగో తీసుకొని వచ్చా. అయ్యో ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. ఇప్పుడే మీకు థ్యాంక్స్ చెప్పా. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను 36 ఏళ్ళకని. అంటే నా ఫస్ట్ బర్త్డే చేశారో లేదో నాకు గుర్తులేదు, నేను చిన్నదాన్ని కదా అప్పుడు వచ్చుంటారేమో. వీళ్ళ ముగ్గురు శివుని అక్కలు అవుతారు. సో వాళ్ళ వయసు మీరే కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. మన శ్రీవాణి గారి బర్త్డే 2 years బ్యాక్ నీలిమకి 36 years నిండిపోయాయి కాబట్టి తను కూడా సూపర్. నెక్స్ట్ వీడియోలోనే అక్కడ వచ్చేస్తుంది. నేను చెప్పకపోయినా సరే ఉన్నారుగా 10 దేవుడు, అక్క వాళ్ళ 10 దేవుడు. నవీనా ఆంటీ మీరు అంత ఓల్డ్ అయినా కూడా అంత యంగ్ గా ఉన్నారు, అది ఫ్లెక్స్. బర్త్డే రోజు నాడే చేశాడు మా ఆయన. 36 ఇంకోటి చిన్న విన్నపం నాకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కేజీ గోకరకాయ తీసుకెళ్లాలని కోరుకుంటాను. థ్యాంక్ గాడ్ అండి. ఇప్పుడు గోకరకాయ ఎక్కడ ఉండి పెడతారని భయపడ్డాను.
అది దీనికి మాత్రమే ఇష్టం. అదే. అదంటేనే చాలా నాకు కూడా చాలా, నాకు నన్ను అసలు ఇష్టం ఉండదు అనమాట. లేదు, యాక్చువల్లీ నా ఫేవరెట్ వెజిటేబుల్ గోకరకాయ, క్లస్టర్ బీన్స్. ఇంగ్లీష్ లో వెతుక్కోకండి ఏంటి గోకరకాయ అని నేనే చెప్పేస్తున్నాను. క్లస్టర్ అంటే ఏంటో తెలుసా? డైమండ్స్. ఆ వెజిటేబుల్స్ లో హై ప్రోటీన్ హై ఫైబర్ ఉన్నటువంటి వెజిటేబుల్ అది నాకు తెలియకుండా నేను తినడం వల్ల ఇంత యాక్టివ్ గా ఉన్నానేమో మొన్నటి వరకు. వీళ్ళందరూ తిట్టుకుంటున్నారని తినడం మానేసి ఇలా తయారయ్యా, మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫిట్ అయ్యి వస్తా. ఇప్పుడు ముగ్గురు రకాల మా గోకరకాయ కూర వండి పెడతారు. ఈ రోజు మేము కోర్టుకి వెళ్ళామన్నమాట. 10 ఏళ్ల క్రితం మా కేసు జరుగుతుంది కదా, నాకు నిజంగానే గోకరకాయ తీసుకొని వచ్చారు. సో ఈ రోజు కూడా మేము అక్కడ దాని గురించి అని వెళ్తే వాళ్ళు గోకరకాయ తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. ఇంకా వీళ్ళందరూ ఇంకా నేను బోర్ కొట్టించదలుచుకోలేదు. మనం పార్టీ ఎంజాయ్ చేద్దాం. పైకి వెళ్దాం, ఒక ఫోటో గ్రూప్ ఫోటో తీసుకుని కాదండి. మీ సిస్టర్ కూడా మీకు బాగుంది కానీ ఆ రోజు మా పూజ వాళ్ళు ఎమోషన్ అయిపోయారంటే అవునా 5 minutes అని చెప్పి 5 minutes చేంజ్ చేసే టైప్. రాఖీ పండక్కి ఏదైనా ఏమన్నా ఆన్లైన్ లో రాఖీ నీ పేరు మాత్రం నీకు కావాలి కదా క్రెడిట్ టైటిల్ లో. బర్త్డే నాది కదా, ఇది కనిపిని అట్లీస్ట్. అవునక్క, నువ్వెందుకే అదే కదా పానకంలో పుడికలాగా. అదే కదండి. Many more happy returns of the day to my sweet sis. Thank you akka, thank you so much. ado abba తినాలి. This is my mom's favorite. This is my favorite. 2 రోజులు తక్కువ. ఇవన్నీ బాగుంటాయి యాక్చువల్లీ. This is my favorite. This is thank you so much. This is my favorite. Oh, I am not. And ఇంకా ఫేవరెట్ అయిపోతే నా పేరు చెప్పలేదు కదా, నందీశ్వరి. నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఫాలో అని ఫాలో ఉండు. మా తమ్ముడు ఏదో చెప్తున్నాడు నాకు. A greatest akka from another mother. Wow, thank you so much. Happy birthday akka. Thank you. ఎప్పుడు తమ్ముడిలాగా డెఫినెట్ గా నువ్వు అలాగే ఉంటావు. డెఫినెట్ గా ఉంటాను, తప్పకుండా ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. మంచి మంచి అవకాశాలు. ఇప్పుడు నెక్స్ట్ మనం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తో బద్రీని చూడబోతున్నాం. మీ విషయస్ అందరూ కూడా ప్లీజ్ అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. Thank you. నీకు కూడా Thank you. ఫస్ట్ వచ్చేది నేను మాత్రం అడిచుకోలేదు. తమ్ముడు ఎంత బాగా చెప్పాడ్రా. ఓహ్ అదే. ఫోటో వచ్చాను. థ్యాంక్స్ అన్నా. గైస్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసినందుకు థ్యాంక్స్ అ లాట్. అండ్ మా ఆయన ఇలా సర్ప్రైజ్ చేసినందుకు మా ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వచ్చు పర్లేదు చాలు. ఇవ్వచ్చు పర్లేదు. పారేస్తున్నాం. ఇవ్వచ్చు పర్లేదు.